ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుందా? తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందా? ప్రభుత్వ సిబ్బంది సమస్యల పట్ల ఇంకా కాలయాపనే చేయాలని డిసైడ్ అయిందా? దాదాపు 8 నెలలు కావస్తున్న ఇప్పటికీ ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొదలవుతుంది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా 1300 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంది. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఇందులో 1300 కోట్ల రూపాయల బకాయిల లబ్ధి ఉద్యోగులకి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని చాలామంది పెదవి విరుస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల నుంచి వసూలు చేసినటువంటి టీడీఎస్ బకాయిలే అందులో సుమారుగా 200 కోట్ల రూపాయలు పైబడి ఉన్నాయి. 200 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాల నుంచి తీసినటువంటి టీడీఎస్ బకాయిలు పోతే మిగిలినటువంటి 1000 కోట్ల రూపాయలు మొత్తం బకాయిలతో పోలిస్తే కేవలం 4-5% మించి ఉండదనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ప్రకటించినటువంటి మొత్తం ఉద్యోగుల బకాయిలు 21,900 కోట్ల రూపాయలు పైబడి ఉన్నాయి. దాంతోపాటుగా గడిచిన 7 నెలలుగా ఉన్నటువంటి బకాయిలు కూడా కలుపుకుంటే దాదాపుగా 26,000 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ వ్యవహారాలు ఉన్నాయి. కానీ తాజాగా ప్రభుత్వం ప్రకటించింది మాత్రం కేవలం 1000 కోట్ల రూపాయలు. అంటే 26,000 కోట్ల రూపాయల బకాయిలుంటే అందులో 1000 కోట్ల రూపాయలు ఇచ్చి పండగ చేసుకోండి అన్నట్టుగా ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన మీద ఉద్యోగులంతా తీవ్రంగా మండిపడ్డారు. అసలు ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య పీఆర్సీ. ఐఆర్ అయినా ప్రకటిస్తారని అంతా ఆశించారు. చివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాడనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ 27% ఐఆర్ని తొలి క్యాబినెట్ భేటీలోనే ఆమోదించి అమలు చేశారు. 2019 జూలై మాసం నుంచే ఉద్యోగులంతా కూడా 27% ఐఆర్ చొప్పున అందుకున్నారు. కానీ చంద్రబాబు ఉద్యోగుల పక్షాన నిలబడతాం, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం, ఉద్యోగుల శ్రేయస్సే మేము బాధ్యతగా స్వీకరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి హయాంలో 7 నెలలు గడిచిపోయినా ఐఆర్ కానీ పీఆర్సీ విషయం కానీ తేలుతున్న దాఖలాలు లేవు. అసలు వస్తాయో రాదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఉసూరుమంటున్నారు. అలాంటిది పండగ పూట కేవలం 1000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఎంతో ఇచ్చామన్నట్టుగా ప్రభుత్వం ప్రకటన చేసుకుంటున్నటువంటి తీరు మీద సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో అయితే తీవ్రమైనటువంటి నిరాశ కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిన మాటకు కట్టుబడి లేదన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కేవలం నాయకులు మారడం, పార్టీలు మారడం మినహా విధానాల్లో ఎటువంటి తేడా లేదనేటువంటి అభిప్రాయం అందరిలోనూ కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకు భిన్నంగా సాగుతున్నటువంటి ప్రభుత్వం అనే అభిప్రాయం బలపడుతోంది. దీని మీద ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఐఆర్ విషయంలో క్యాబినెట్ భేటీలో చర్చించాలని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటివరకు రేపు మాపు లేదంటే దసరా కాకుంటే దీపావళి, ఆ తర్వాత క్రిస్మస్, మళ్ళీ సంక్రాంతి, ఎన్ని పండుగలు వెళ్ళిపోయినప్పటికి కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి రావాల్సిన ఐఆర్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడం పట్ల అత్యధికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా? ఐఆర్ ప్రకటిస్తుందా? పీఆర్సీ కమిషన్ నియామకం చేస్తుందా? ఇతర పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కనీసమైన స్పష్టతనిస్తుందా? లేదంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చి మేమంతా ఉద్ధరించామన్నట్టుగా ఓకదంపుడు ప్రచారంతో సరిపెడుతుందా? ఇదే ఉద్యోగులందరూ వేస్తున్నటువంటి ప్రశ్న. మరి చంద్రబాబు ఎట్లా స్పందిస్తారు? చంద్రబాబు హామీలకు నాది బాధ్యత అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ స్పందన ఎట్లా ఉంటుంది? ఈ ప్రభుత్వం ఏ రీతిలో ఉద్యోగుల విషయంలో వ్యవహరిస్తుంది అన్నది కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని త్వరలోనే ఈ ప్రభుత్వానికి చాటి చెప్పే రీతిలో పెద్ద స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేస్తున్నటువంటి తరుణంలో ఇదొక పెద్ద తీవ్రమైనటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చే విషయంగా మనం చూడాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.